నమస్తే వెల్కమ్ టు జనభేరి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ పెద్దాపురంలో స్వచ్ఛతా ర్యాలీలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర దిశగా అడుగులేద్దాం భావితరాలకు ఆరోగ్యకర పర్యావరణాన్ని బహుమతిగా ఇద్దాం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ జిల్లా విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం ఆధ్వర్యంలో సర్కిల్ 1 ఆఫీస్ నందు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రతి తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు సూచించారు. పారిశుద్ధ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని అందువల్లే విజయవాడ నగరానికి 7 స్టార్ రేటింగ్ లభించిందని అన్నారు. పారిశుద్ధ్యంపై అవగాహన పెంచేందుకు విస్తృత ప్రచారం చేస్తున్నామని సహకరిస్తున్న ప్రజలకు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఎల్బీఎస్ నగర్ పుచ్చలపల్లి సుందరయ్య హైస్కూల్ నందు నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులు వీఎంసీ అధికారులు స్థానిక టీడీపీ కార్యకర్తలు నాయకులతో కలిసి ప్రతిజ్ఞ చేయించి అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. పారిశుద్ధ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని అందువల్లే విజయవాడ నగరానికి 7 స్టార్ రేటింగ్ లభించిందని అన్నారు. ప్రజలతో పాటు అధికారుల సహకారంతోనే ఈ విజయాన్ని సాధించామని చెప్పారు. ప్రజారోగ్యాన్ని మెరుగుపరిచేందుకు దోమల నివారణపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ప్రతి ఇంటికి వెళ్లి చెత్త సేకరణ చేస్తున్నారని చెప్పారు. తడి చెత్త పొడి చెత్త వేరు చేసి విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు విజయవాడ నగరంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తూ ఉన్నాం. సెంట్రల్ నియోజకవర్గంలో సర్కిల్ 2లో 21 డివిజన్లో కూడా ప్రతి వారం కూడా పూర్తి గ్యాంగ్ని ఒక డివిజన్లో కేంద్రీకరించి 100-150 మంది వర్కర్లను పెట్టి పెద్ద ఎత్తున పారిశుద్ధ్యం మీద దృష్టి పెట్టాం. మా కమిషనరు ధ్యానచంద్ గారు కానీ మా ఏఎంహెచ్ఓ శ్రీనివాస్ గారు కానీ పెద్ద ఎత్తున శ్రద్ధ వహించడం వల్ల విజయవాడ నగరానికి పారిశుద్ధ్యంలో 7 స్టార్ రేటింగ్ వచ్చింది. అది అధికారుల కృషి, ప్రజల సహకారం. ఈ ప్రభుత్వం వచ్చినాక గత 14 నెలల్లో అనేక అవార్డులు, అనేక రకాలుగా ప్రజల ఆరోగ్యం మెరుగుపరచడానికి చర్యలు తీసుకున్నాం. ఇవాళ ప్రతి 3వ శనివారం దోమల నిర్మూలనకి, ఎందుకంటే సీజనల్ వ్యాధుల టైం ఇది. ఈ సీజనల్ వ్యాధుల వల్ల మా ప్రజలు ఇబ్బంది పడకుండా, ముఖ్యంగా చిన్నపిల్లలు, మధ్యతరగతి వృద్ధులు ఇబ్బంది పడకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. పెద్ద ఎత్తున మురుగు కాలువల్లో మురుగు తీయటం కానీ, తడి చెత్త పొడి చెత్త సపరేట్గా సేకరించడం కానీ, ప్రతి ఇంటి ముందుకి బండిని పంపించి చెత్త సేకరించడం కానీ అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. చెత్త ద్వారా విద్యుత్ని తయారు చేసే పవర్ ప్లాంట్ని కూడా నిర్విరామంగా నడుపుతూ ఉన్నాం. ఇవన్నీ కూడా మార్పులు తీసుకురావడం వల్ల సింగనగర్ ఏరియాలో ముఖ్యంగా అపరిశుభ్రంగా ఉండే గతంలో ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ఇవాళ బ్రహ్మాండంగా ఈ ఏరియా అంతా కూడా అభివృద్ధి చెందింది. పిల్లల నుంచి చైతన్యం తీసుకురావడం కోసం ఇవాళ పిచ్చలపల్లి సుందరయ్య స్కూల్లో 62వ డివిజన్లో ఈ కార్యక్రమం పెట్టాం. పిల్లల్లో అవేర్నెస్ తీసుకొస్తున్నాం. మా మహిళా సోదరి మండలిలో కూడా అవేర్నెస్ తీసుకొస్తున్నాం. అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇప్పుడు వచ్చిన 7 స్టార్ రేటింగ్ని భవిష్యత్తులో 2nd, 1st వచ్చేటట్టుగా ముందుకెళ్తామని చెప్పి మరి దీనికి సహకరించినటువంటి మా శానిటేషన్ సిబ్బంది, మా శానిటరీ ఇన్స్పెక్టర్లు, ఏఎంహెచ్ఓ, సిఎంహెచ్ఓ, కమిషనర్ గారికి అభినందనలు తెలియజేస్తాం.
వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర సాకారానికి ఆరోగ్య ఆంధ్ర తొలి సోపానమని ఇష్టానుసారంగా ప్లాస్టిక్ ను వినియోగించడంతో పాటు ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తే అది తిరిగి మన చుట్టూ విష వలయంగా ఏర్పడుతుందని అందుకే ప్రతి ఒక్కరూ స్వీయ క్రమశిక్షణతో స్వచ్ఛాంధ్ర సంకల్పంలో భాగస్వాములవుదామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మిసా అన్నారు. శనివారం నందిగామ నియోజకవర్గం వీరులపాడు మండలం జయంతి గ్రామంలో జిల్లా పంచాయతీ కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మిసా పాల్గొన్నారు. తొలుత స్థానిక మహాత్మా గాంధీ పార్కులో గ్రామ సర్పంచ్ మారపాక మహాలక్ష్మి స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి మొక్కలు నాటిన అనంతరం మహిళా సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్యం, పంచాయతీరాజ్ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిశు వికాసం, అంగన్వాడీ కేంద్రాల సేవలు, సీజనల్ వ్యాధులపై అవగాహన, దోమల నియంత్రణ చర్యలు, చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాల ద్వారా ఉత్పత్తి చేసిన వర్మి కాంపోస్ట్ స్టాళ్లను పరిశీలించారు. అనంతరం ఆంధ్ర కేసరి టాంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మిసా మాట్లాడుతూ ప్రతి నెల ఒక్కో థీమ్ తో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని, ఈ నెల సీజనల్ హైజీన్ ఇతివృత్తంతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో నందిగామ ఆర్జీఓకి బాలకృష్ణ, డిపిఓపి లావణ్య కుమారి, డిఎంహెచ్ఓ డాక్టర్ ఎం సుహాసిని, ప్రత్యేక అధికారి పిఎం సుభాని, ఎంపీటీసీ సత్యనారాయణ రెడ్డి, పిఏసిఎస్ చైర్మన్ భరత్ రెడ్డి, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ మోతీబాబు, గ్రామ పెద్దలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఇప్పుడే మన డిపిఓ గారు అందరికీ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రతి నెల 3వ శనివారం జిల్లా యంత్రాంగం మొత్తం గ్రామాల వైపు వెళ్ళి గ్రామాల్లో ఒక్కొక్క నెలకి ఒక కాన్సెప్ట్ లాగా తీసుకొని ప్రజల్లో చైతన్యం తీసుకురావడం, అట్లాగే మన పరిసర ప్రాంతాలని, మన పర్యావరణాన్ని కాపాడుకోవడానికి కావాల్సిన అన్ని చర్యలు చేపట్టడము, దీనివల్ల మన పరిసరాన్ని పర్యావరణాన్ని కాపాడుకుంటూ వచ్చే 1, 2, 3 సంవత్సరాల్లో ఒక సుస్థిర వ్యవస్థని మనం ఎస్టాబ్లిష్ చేసుకొని ఇక్కడ వచ్చే చెత్త నుంచి మనం సంపద సృష్టించుకొని ఆ సంపద నుంచి వచ్చే సంపదని మళ్ళీ ఈ గార్బేజ్ ఇవన్నీ కలెక్ట్ చేసుకొని దాని ఒక సర్క్యులర్ ఎకానమీగా తీసుకొని ఒక సస్టైనబుల్ మోడ్గా నడపాలనేది ఒక ఉద్దేశము. అట్లాగే మీకు ఇప్పుడే డిపి గారు మాట్లాడుతూ చెప్పారు, మనము చెత్త కనుక అక్కడెక్కడ పడేస్తే ఎన్ని సమస్యలు వస్తాయి, దానివల్ల ఎన్ని ఆరోగ్య పరిస్థితులు దెబ్బతింటాయి, దానివల్ల ఆరోగ్యం పోవడం వల్ల మనకు ఆర్థికంగా లాస్ వస్తాయి, అట్లాగే మనం ఆలోచించలేము, మన పని మనం చేసుకోలేము. సో అన్ని రకాలుగా అది ఒక విషవర్తులుగా మారిపోతుంది. సో కాబట్టి అదే మనం అవాయిడ్ చేయాలంటే ఈ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటే ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ఉద్దేశం. సో దీంట్లో ముఖ్యంగా ఇప్పుడే ఆర్డీఓ గారు మాట్లాడుతూ చెప్పారు, మనం సెల్ఫ్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. మనం గవర్నమెంట్ సైడ్ నుంచి అధికారికంగా ఎంత చేసినా కూడా ప్రజల్లో మమేకం అయితే తప్ప, ప్రజలు దీన్ని అర్థం చేసుకుంటే చెప్ప, సో ప్రజల నుంచి ఆ స్ఫూర్తి చైతన్యం వస్తే తప్ప మనం దేన్ని కూడా సక్సెస్ చేయలేము. సో అది ఒక స్వచ్ఛతా కార్యక్రమం అయితేనేంటి, స్వచ్ఛాంధ్ర అయితేనేంటి, సో ఏ కార్యక్రమం అయినా ప్రజలు దీన్ని ఓనప్ చేయాలి. దీనికోసం ప్రతి నెల ఒక నిర్దిష్ట రోజున వెళ్ళాలని, ఈ నెల యాక్చువల్లీ 3వ సాటర్డే అంటే పోయిన సాటర్డే శనివారం రావాల్సి ఉండింది. ఈ వరదలు ఇవన్నీ కారణం వల్ల కొంచెం పోస్ట్పోన్ చేసుకొని ఈ సంవత్సరం మాత్రం 4వ శనివారం పెట్టుకున్నాము, కానీ జనరల్ ఇది 3వ శనివారమే జరుగుతుందన్నమాట. సో ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఇప్పుడు గ్రామాల్లో గ్రామ పంచాయత్స్ అలాగే సచివాలయాలు ఎన్నో ఉన్నాయి, ఎంతోమంది అధికారులు ఫీల్డ్లో ఉన్నారు. సో ఈ అన్ని మిషనరీ మనము అనుసంధానం చేసుకుంటూ ఏదైతే మనం అనుకుంటున్నామో గ్రామాల్లో ఎలాగైతే స్వచ్ఛత ఉండాలనుకుంటున్నామో సో అది మనం రీచ్ అవ్వడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఒక్కొక్క నెల ఒకటి తీసుకున్నాము, ఒక నెల ఆ చెత్త కుప్పలు లేకుండా చేయడము, ఇంకొక నెల ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ చేయడము, ఇంకొక నెల ఇది మన ఈ దోమలు రాకుండా చూసుకోవడము, అట్లాగే ఈ చెక్ ఎలక్ట్రానిక్ వేస్ట్, ఈ మధ్య ఈ మొబైల్ ఛార్జెస్లు ఇవన్నీ ఈ కంప్యూటర్లు చిన్న మొబైల్ పాత మొబైల్స్ అవన్నీ పడేస్తూ ఉంటారు, అది ఈ వేస్ట్ అంటారు. అది కూడా లేకుండా ప్రాపర్గా మనం వాడుకోవడం. ఇప్పుడు అక్కడ చూస్తే టీవీ, పాత టీవీలు ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు, కానీ ఉన్న టీవీలు ఎక్కడ వెళ్ళిపోతాయి, అవి పాతవి ఎక్కడో పడి ఉంటాయి, దానిలో ఎంతో హానికరమైన రసాయనికాలు ఉంటాయి, అవి మళ్ళీ పర్యావరణానికి వెళ్తుంది, దాని మళ్ళీ తిరిగి మన దగ్గరికి వస్తుంది. సో ఇవన్నీ మనం ప్రాపర్గా మనం డిస్పోజ్ చేయగలిగితే మనం బాగుంటాం, మన పరిసర ప్రాంతం బాగుంటుంది, మన పిల్లలు బాగుంటారు, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. దీనికోసం అది కొంచెం అటు తిప్పేస్తాం బాబు, ఎక్కువ అయిపోయింది. కొంచెం దాన్ని సైంటిఫిక్గా ఆలోచించాల్సి ఉంటుంది. ఇప్పుడు మన ఊర్లో చూసుకుంటే జయంతిపురంలో ఇప్పుడే మాట్లాడుతూ సర్పంచ్ గారు అలాగే అధికారులందరూ చెప్పారు, చాలా బాగా చేస్తున్నారు సార్ ఇక్కడ అని. సో అందరికీ అభినందనలు. ముఖ్యంగా గ్రామ పంచాయతీ సెక్రటరీకి అలాగే గ్రామ పంచాయతీ సిబ్బంది అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఇస్తున్న సర్పంచ్ గారికి అలాగే గ్రామస్తులందరికీ కూడా
అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ కూడా తీసుకొచ్చారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. అంటే ఎవరైతే మంచిగా చక్కగా కొన్ని పారామీటర్స్ ఉన్నాయి అవన్నీ ప్రాపర్గా పాటిస్తారో వాళ్ళందరికీ రాష్ట్ర స్థాయిలో 1, 2, 3 స్థానంలో ఐడెంటిఫై చేసి వాళ్ళకి సీఎం గారి అవార్డు ఇస్తారు. అటువంటి ఒక అవార్డు జయంతిపురం కూడా రావాలని నేను కోరుకుంటున్నాను. దానికి మీరందరూ ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో అది ఇంకా కొంచెం ప్రతిష్టంగా చేసి అన్ని రకాలుగా పర్ఫెక్ట్గా ఉండేలా చేసుకుంటే కంపల్సరీ వస్తుంది. దానికి కూడా గ్రామ పంచాయతీ కృషి చేయాలని సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను. ఇంకా మనము దీనికి వస్తే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో వస్తే ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎందుకు మనం బ్యాన్ చేయాలి, దానివల్ల ఉపయోగం ఏంటి, ఇప్పుడు వాడుతున్నాం కదా ప్లాస్టిక్ లేకుండా ఎలాగా అనేది ఇప్పుడు పరిస్థితి ఎట్లాగ వచ్చేసిందంటే ప్లాస్టిక్ కవర్ లేకుండా మనం జీవితాన్ని ఆలోచించలేము. ప్లాస్టిక్ లేకుండా ఎట్లా ఉండగలం అనేది కూడా అగమ్యగోచరంగా ఉంటుంది. అంటే అన్ని రకాలుగా అన్ని చోట ఉంది. ఉదయం లేచి బ్రష్ చేసేటప్పటి నుంచి ఓకే సాయంత్రం పనుకునేంత వరకు ప్లాస్టిక్ అన్ని రకాలుగా ఉండే ఉంటుంది. బట్ అది ఎలాగా ఆపగలము అంటే ఆపడం ఏంటంటే అన్నీ ఆపలేము ఒక్కసారి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఒక్కసారి వాడి పడేసే ఏదైతే ప్లాస్టిక్ ఉన్నాయో అవి ఫస్ట్ మనం ఆపగలగాలి. అది ఆపితే దానివల్ల ఎంతో మేలు అవుతుంది అని చెప్తారు ఈ శాస్త్రవేత్తలు. ఎందుకో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏంటి అనేది కవర్లు ఉన్నాయి, దుకాణానికి వేస్తే కవర్ ఇస్తారా అది. తర్వాత ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈరోజు ఇది పెట్టేవారు. ఇవి ఇంతకు ముందు ఏమంటే వాటర్ బాటిల్లో లేదా కప్పు పెట్టేవాళ్ళు. వాటర్ బాటిల్ ఒకసారి తాగేసాక అది పడేస్తాం బయటికి. ఓకే అవి ఎక్కడికి వెళ్తాయని ఒకసారి ఆలోచించాలి మనం. ఎందుకు ప్లాస్టిక్ మీదే మనం ఇంత చేయాలి? ఈ క్లాత్ కూడా అలాగే ఉంటుంది కదా, అది కూడా డ్రైన్ బ్లాక్ చేస్తుంది కదా. కర్రలు కూడా వేస్తే అది కూడా బ్లాక్ చేస్తుంది కదా. చెక్క వేస్తే అది కూడా బ్లాక్ చేస్తుంది. ప్లాస్టిక్ ఎందుకు సమస్య అంటే ఈ ప్లాస్టిక్ ఒక మహమ్మారి లాంటిది. అది భూమిలో వెళ్ళి ఇప్పుడు మనం ఈ క్లాత్ బట్ట కానీ ఈ చెక్క కానీ భూమిలో వేస్తే 1 నెల 2 నెల 1 సంవత్సరంలో అది ఎరువుగా మారిపోతుంది. అంటే ఏంటి దాని మీద ఈ మైక్రోబ్స్ ఇవన్నీ దాని మీద ఎరువులాగా దాన్ని మార్చేస్తాయి. అదే పాలిథిన్ చూడండి ఒకసారి. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం దాటినా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోవడమే కాకుండా కనీస చర్చలు కూడా జరపడం లేదని ఏపీ అమరావతి జేఏసీ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించకపోవడం విచారకరమన్నారు. 3 నెలలలో తమ సమస్యలపై ప్రభుత్వం తగిన రీతిలో స్పందించాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్త పోరాటం చేయాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శనివారం ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశం లెనిన్ సెంటర్ వద్ద ఉన్న రెవెన్యూ భవన్ లో జరిగింది. ఈ సమావేశంలో జేఏసీ రాష్ట్ర కార్యవర్గం 26 జిల్లాల చైర్మన్, ప్రధాన కార్యదర్శులు పాల్గొని ఉద్యోగుల ఆర్థికేతర సమస్యలపై ప్రభుత్వం స్పందిస్తున్న తీరు, రాష్ట్ర స్థాయి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో అధికారులు స్పందించిన తీరు చర్చించారు. ఈ సందర్భంగా మీడియాతో బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత ప్రభుత్వ ఉద్యోగుల పట్ల నిరంకుశ ధోరణిని అవలంబించిందన్నారు. నాడు అనేక పోరాటాలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేశామన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగుల పట్ల అనుసరిస్తున్న తీరును నిరసించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. ఉద్యోగులకు ఇవ్వవలసిన బకాయిలను వెంటనే ఇవ్వాలన్నారు. రానున్న 3 నెలల్లో ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేయాల్సి వస్తుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులు ఎంతో ఆశగా కూటమి ప్రభుత్వం వైపు చూస్తూ ఉన్నారు. దానికి కారణం కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు ఎప్పుడు నెరవేరుతాయని. మేము ప్రధానంగా ఇవాళ ఉద్యోగుల పక్షాన ఏపీ జేఏసీ అమరావతిగా డిపార్ట్మెంట్ సంఘాల కలయికతో ఏర్పడిన సంఘంగా ప్రధానంగా ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించదలిచాం. ఏ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా ప్రభుత్వ పెద్దని తండ్రి పాత్రగానే పోషిస్తాం. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొన్నాళ్ళు వేచి చూసాం. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తే ఏ విధమైన పోరాటాలు చేశాం. ఆ ప్రభుత్వం పట్ల ఉద్యోగులు ఏ విధమైన తీర్పునిచ్చారనేది ప్రజలకి తెలుసు, ప్రభుత్వాలకి తెలుసు, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వ పెద్దలకు కూడా తెలుసని మేము అనుకుంటున్నాం. ప్రధానంగా ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో ఈ ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధాన కారణం అన్ని విధాలుగా తగ్గి ఓట్లు చీలకూడదనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు పెద్దన్న పాత్ర పోషించారని చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు కూడా చాలా సందర్భాల్లో కూడా సమావేశాల్లో కూటమిగా ఇచ్చినటువంటి హామీల అమలు కోసం నా వంతు నేను ప్రయత్నం చేస్తాను కూడా చెప్పడం జరిగింది. అదే మేము ఎలా ప్రశ్నించదలిచాం, అడగదలిచాం, విజ్ఞప్తి చేయదలిచాం ప్రభుత్వాన్ని. ప్రధానంగా ఇవాళ గౌరవ డిప్యూటీ సీఎం గారు చాలా సందర్భాల్లో నేను ఒక ఉద్యోగి కుటుంబం నుంచి వచ్చాను, నేను ఒక పోలీస్ కుటుంబం నుంచి వచ్చాను, ఉద్యోగి కష్టం తెలుసు, సకాలంలో ఐఆర్ రాకపోతే ఉద్యోగి కుటుంబం ఎన్ని ఇబ్బందులు పడుతుందో తెలుసు, డిఏ రాకపోతే ఏంటో తెలుసు,
రిటైర్ అయిన వ్యక్తికి పెన్షన్ రాకపోతే ఏంటో తెలుసని కాకినాడ జిల్లా పెద్దాపురంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా స్వచ్ఛత ర్యాలీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. సీఎంతో పాటు ర్యాలీలో ప్రజా ప్రతినిధులు, మెడికల్ విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం అక్కడి మ్యూజిక్ డ్రైన్లను సీఎం పరిశీలించారు. వాటి నిర్మాణం, ఉపయోగం గురించి పారిశుద్ధ్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వీటి ద్వారా భూగర్భ జలాల పెరుగుదలతో పాటు పారిశుద్ధ్య నిర్వహణ భారం కూడా తగ్గుతుందని కార్మికులు వివరించారు. and also waste plastic recycle చేసి some way or the other దాన్ని మళ్ళీ యూటిలైజ్ చేయడానికి సో దట్ అలా యూటిలైజ్ చేయడం వల్ల మనకి వాటర్ పొల్యూషన్ కానీ ఎయిర్ పొల్యూషన్ ఇలాంటివన్నీ కొంచెం డిక్రీజ్ చేయొచ్చు సార్. అదేమ్మా, దానికోసం ఒక పాలసీ తీసుకొచ్చాం. దాన్ని సర్క్యులర్ ఎకానమీ. ఏది కూడా వేస్ట్ కాదు. వేస్ట్ నుంచి కాంపోస్ట్ కానీ లేకపోతే ఎనర్జీ కానీ ఆర్ రీయూజ్ కానీ మళ్ళీ బ్యాక్ టు ఒరిజినల్ రూట్ అండ్ మళ్ళీ మన సాయిల్ యా యా. ఎంతమంది అమ్మా మీ కాలేజీలో స్టూడెంట్స్ ఇప్పుడు? ఎంతమ్మా? 200 members బ్యాచ్. మీ ఒక బ్యాచా? ఒక బ్యాచ్. ఏ ఇయర్ అమ్మా మీరు? 2017 బ్యాచ్. 17. స్టాండర్డ్స్ బాగానే ఉన్నాయమ్మా మీ కాలేజీలో, లేకుంటే తగ్గాయా? బాగున్నాయి సార్ స్టాండర్డ్స్. పాత కాలేజ్ ఎప్పటి నుంచో రంగరాయ మెడికల్ కాలేజ్ ఒక బ్రాండ్. మీది నేటివ్ ప్లేస్ ఎక్కడమ్మా? నీదమ్మా? రాజమండ్రి. ముందుకి ఇప్పటికీ పాత గవర్నమెంట్ చూశారు, ఇప్పుడు ఈ గవర్నమెంట్ చూస్తున్నారు. మీరు ఏమైనా ఒక మార్పు చూస్తున్నారా? సిస్టంలో చాలా మార్పులు వచ్చేసాయి. బేసిక్ థింగ్ ఈజ్ మాకు బేసిక్ రెస్పెక్ట్ పెరిగింది సార్ కొంచెం. యాజ్ అ డాక్టర్ మాకు బేసిక్ రెస్పెక్ట్ అయితే పెరిగింది సార్. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి అంటే ఈ సాసా ప్రోగ్రామ్ వల్ల ఏమవుతుందంటే పొల్యూషన్ లేకుండా ఎన్విరాన్మెంట్ వల్ల వెక్టర్ బోర్న్ డిసీజెస్ చాలా వరకు కంట్రోల్ అయినాయి సార్. డెంగ్యూ, మలేరియాస్ అన్నీ కూడా మీకు విజిబుల్ కనపడుతుందమ్మా? అది హాస్పిటల్ పిహెచ్ఎస్లో వచ్చే పేషెంట్స్ కూడా కమ్యూనికల్ డిసీజెస్ని కొంతవరకైనా కంట్రోల్ అయినాయి. వాటర్ బార్న్ కానీ మస్కిటో బార్న్ కానీ కంట్రోల్ అవుతుంది. వంగవీటి రంగా విగ్రహం పట్ల దుశ్చర్యను సీఎం చంద్రబాబు ఖండించారు. రంగా విగ్రహాన్ని అవమానపరిచిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నేతల విగ్రహాల పట్ల దుశ్చర్యకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కైకలూరులో వంగవీటి మోహన్ రంగా విగ్రహం పట్ల గుర్తు తెలియని దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డాన్ని సీఎం చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కలిదిండిలో రంగా విగ్రహాన్ని అవమానపరిచిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అభిమానుల మనోభావాలు దెబ్బతినేలా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ ఘటనలో నిందితులను వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించారు. నేతల విగ్రహాల పట్ల అవమానకర చర్యలకు పాల్పడే వారికి గట్టి గుణపాఠం చెప్పేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అన్నారు. రిజల్ట్స్ ఏమంటాయి?
వంగవీటి మోహనరంగ పేరును ఒక జిల్లాకు పెట్టాలని కోరుతూ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమాకి వంగవీటి మోహనరంగ సోషల్ ఆర్గనైజేషన్ సభ్యులు వినతి పత్రం అందజేశారు. పేద మధ్యతరగతి ప్రజల కోసం పోరాడిన వంగవీటి రంగ పేరు ఒక జిల్లాకు పెట్టడం ద్వారా ఆయనకు నిజమైన గౌరవం లభిస్తుందని ఆయన అన్నారు. జిల్లా పునర్విభజన కోసం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీకి చంద్రబాబు దృష్టికి ఈ విషయాన్ని తీసుకుని వెళ్తానని ఆయన స్పష్టం చేశారు. దివంగత మాజీ శాసనసభ్యుడు పేదల గుండె చప్పుడు వంగవీటి మోహనరంగ పేరును ఒక జిల్లాకు పెట్టాలని వంగవీటి మోహనరంగ సోషల్ ఆర్గనైజేషన్ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సెంట్రల్ ఎమ్మెల్యే ప్రభుత్వ బోండా ఉమామేశ్వరరావును కలిసి వినతి పత్రం అందజేశారు. బోండా ఉమా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వంగవీటి మోహనరంగ అభిమానులు కోట్ల సంఖ్యలో ఉన్నారని, అన్ని సామాజిక వర్గాల్లోనూ ఆయనకు అభిమానులు ఉన్నారని గుర్తు చేశారు. పేదల మధ్య తరగతి ప్రజల కోసం పోరాడిన వంగవీటి రంగ పేరు ఒక జిల్లాకు పెట్టడం ద్వారా ఆయనకు నిజమైన గౌరవం లభిస్తుందని అన్నారు. గత ప్రభుత్వం సమయంలో జిల్లాల పునర్విభజన జరగ్గా కృష్ణా జిల్లాకు గాని లేదా విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేసే కొత్త జిల్లాకు గాని వంగవీటి మోహనరంగ పేరు పెట్టాలని తాము తెలిపినట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో వంగవీటి మోహనరంగ సోషల్ ఆర్గనైజేషన్ సభ్యులు వడప ప్రతాప్ చంద్, వేంపాటి శ్రీనివాస్, చెన్నకేశవుల సత్యం, పేదరాశిపల్లి నరేంద్ర, దారపురెడ్డి వెంకటేశ్వరరావు, జగడం శ్రీనివాసరావు, గుడివాడ దీపక్ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మాజీ శాసనసభ్యులు పేదల గుండె చప్పుడైనటువంటి వంగవీటి మోహన్ రంగ గారి పేరు మీద ఒక జిల్లా ఉండాలని ఎప్పటి నుంచో రంగా గారి అభిమానుల నుంచి డిమాండు ఉన్నమాట మనందరికీ తెలుసు. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకరోజు నిరసన కార్యక్రమం, నిరాహారదీక్ష కార్యక్రమం కూడా ఆ రోజు చేశాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో నూతన జిల్లాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు ఏదో ఒక జిల్లాకి అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రంగా గారు పుట్టిన పాత కృష్ణా జిల్లా, ఇప్పుడు ప్రస్తుత కృష్ణా జిల్లా, లేకపోతే ఇప్పుడు ఈ జిల్లాకి ఎన్టీఆర్ గారి పేరు పెట్టారు కాబట్టి ఆయన పుట్టినటువంటి పాత కృష్ణా జిల్లాకి ఆయన పేరు పెట్టమని చెప్పి అప్పుడు నిరాహారదీక్ష కూడా చేశాం. తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు మళ్ళా జిల్లాల వర్గీకరణ చేస్తూ ఉన్నారు, జిల్లాల వ్యవస్థీకరణ జరుగుతూ ఉంది. అంటే జిల్లా సరిహద్దులు, కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లాల పేర్లు మార్చే పరిస్థితి అన్ని చోట్ల కూడా జరుగుతూ ఉంది. కాబట్టి దీనికి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి ఒక కమిటీ కూడా వేశారు. దీని మీద ముఖ్యమంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. వంగవీటి మోహన్ రంగ గారి అభిమానులు కోట్ల సంఖ్యలో రాష్ట్రంలో ఉన్నారు. వంగవీటి మోహన్ రంగ గారి పేరును కృష్ణా జిల్లా కానీ, ఆయన జన్మస్థలం ఉయ్యూరు మంటాడ గ్రామం, అలాగే ఎన్టీఆర్ జిల్లా అంటే విజయవాడ కేంద్రంగా ఒక జిల్లాను నందిగామ, జగ్గయ్యపేట కేంద్రం కలిపి కొత్త జిల్లాకు రంగాగారి పేరును కాదు. ఎందుకంటే కోట్లాది అభిమానుల ఇది రంగాగారి అభిమానులు కానీ, కాపులు కానీ, ఎవరైనా కానీ బీసీఎస్ ఎస్టీ మైనస్ ప్రజల గుండె చప్పుడు అది. అందుకని ఆయన పేరును అవకాశం వచ్చింది కాబట్టి ప్రభుత్వం పరిశీలనలోకి తీసుకొని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని బోండా ఉమా గారు కానీ అందరూ చెప్పారు. నిన్న మినిస్టర్ పేషీలో కూడా కృష్ణా జిల్లా కలెక్టర్ గారు అందరికీ మెమోరాండం ఇచ్చాము. నిన్న పి నారాయణ కానీ వాళ్ళకి కూడా కలిసి ఉన్నాము. వాళ్ళు సానుకూలంగా స్పందించారు. చూద్దాము. అది రేపు మీ మీడియా మిత్రులు మీరు కూడా రంగగారి అభిమానులు ఉన్నారు కాబట్టి మీరు కూడా మాకు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతూ, అది అడప ప్రతాప్ వంగవీటి మోహన్ రంగ సోషల్ ఆర్గనైజేషన్. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విజయవాడ నగర పాలక సంస్థ చేస్తున్న చర్యలు ప్రశంసించదగ్గ విషయమని చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ ఆఫీసర్ జి జయలక్ష్మి వెల్లడించారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ గుడ్డ సంచులను, జూట్ బ్యాగ్లను తమ వద్ద ఉంచుకోవాలని సూచించారు. విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం ఆధ్వర్యంలో సర్కిల్ 1 ఆఫీస్ నందు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి
ముఖ్య అతిథులుగా చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ జి జయలక్ష్మి, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విజయవాడ నగర పాలక సంస్థ చేస్తున్న చర్యలు ప్రశంసించారు. ప్రతి ఒక్కరూ తమ వద్ద ఒక సంచి ఉంచుకోవాలని, ప్లాస్టిక్ రహిత సమాజానికి తాము వాడే గుడ్డ సంచైనా జూట్ బ్యాగ్ అయినా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్, చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, ప్రాజెక్ట్ ఆఫీసర్ పి వెంకట నారాయణ, ఇన్ఛార్జి జోనల్ కమిషనర్ మరియు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జె శ్రీనివాస్, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ చంద్రశేఖర్, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ పాల్గొన్నారు. ఈ చెక్ అంటే ఈ వేస్ట్ పైన ఎంటైర్ 1 మంత్ కూడా మనం డ్రైవ్ పెట్టడం జరిగింది. మేలో ఎండాకాలం ఎక్కువ కాబట్టి బీట్ ద హీట్ అని కాన్సెప్ట్తో కంప్లీట్ చేయడం జరిగింది. జూన్లో నీరు మీరు అనే కాన్సెప్ట్ కంప్లీట్ చేయడం జరిగింది. జూలైలో ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్. అలాగనే ఇప్పుడు ఆగస్ట్కి వచ్చాము. మీరు అందరికీ తెలుసు విజయవాడలో వర్షం మొదలైనాయి. సో వర్షం మొదలైనప్పుడు ఖచ్చితంగా లాస్ట్ 1 year ముందు మనం బుడమేరు ఫ్లడ్స్ కూడా చూడడం జరిగింది. కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం బోత్ ప్రభుత్వం తరపు నుంచి కూడా, అధికారుల తరపు నుంచి కూడా, లీడర్స్ తరపు నుంచి కూడా, అలాగే పబ్లిక్ తరపు నుంచి కూడా మనం ఉండాలి. కాబట్టి ఈ ఒక యాక్చువల్లీ 3వ శనివారం లాస్ట్ వీక్ చేయాల్సిన ఒక థీమ్ని 4వ శనివారంకి పోస్ట్పోన్ చేస్తూ ఈ సాటర్డే మాన్సూన్ హైజీన్ అని ఒక థీమ్తో మనం చేపడుతున్నాం. మాన్సూన్ హైజీన్ అంటే దీంట్లో స్టేక్ హోల్డర్స్ ఎవరున్నారో వాళ్ళందరికీ మాన్సూన్ టైంలో చేయాలి. నమస్కారం. ఏదైతే ఈరోజు మాన్సూన్ హైజీన్ అన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని మనం గత 5 ఏళ్లుగా విజయవాడ నగరానికి ఏ రకంగా మనకి అవార్డ్స్ వస్తున్నాయి, ఏ రకంగా మనం అవార్డ్స్ అందుకుంటున్నాం అన్నది విజయవాడ నగర పౌరులందరికీ తెలుసు. కానీ ఈ అవార్డ్స్ వెనకతల చాలా పెద్ద బాధ్యత మున్సిపల్ కార్పొరేషన్కి ఉంది. మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, అలాగే ఇందులో ముఖ్య పాత్ర వహించింది మా పిహెచ్ వర్కర్లు. ముందు అందరూ మా పిహెచ్ వర్కర్లకి థ్యాంక్స్ చెప్పాల్సిందిగా మీ క్లాప్స్ ద్వారా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే విజయవాడ నగరం అన్నది చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. అన్ని నగరాలు ఫ్లాట్ ఏరియా ఉంటే విజయవాడ నగరం మాత్రం హిల్ ఏరియా. ఒక 18 డివిజన్లు హిల్ ఏరియా ఉంది. ఇందాకల కమిషనర్ గారు చెప్పారు 1,50,000 మంది హిల్ ఏరియాలో ఉంటున్నారని. కానీ వాస్తవంగా విజయవాడ సిటీ అంటేనే హిల్ ఏరియా. ఎందుకంటే కృష్ణానది ఒక పక్క, బుడమేరు ఒక పక్క, పాముల కారువ, ఇలాంటివన్నీ చుట్టూ విజయవాడ సిటీ చుట్టూ ఇలాంటి నదులు, ఏర్లు ఉండటం మూలాన ఎప్పుడు బయట ఉన్న శుభ్రతం అండ్ స్వయంగా మన పర్సనల్ హైజీన్, ఈ 3 అంశాల మీదనే ఇప్పుడు ఎక్కువ ఫోకస్ చేయటం జరిగింది. ఇప్పుడు వచ్చిన ఇక్కడ కళాకారులు కూడా నేను చివరిలో వచ్చాను, బట్ వాళ్ళ చాలా స్పష్టంగా చాలా అందరికీ అర్థమైనట్టు చెప్పటం జరిగింది. సో ఒకటి, మస్కిటో ఫ్రీ హౌస్గా మీరు పెట్టుకోవాలంటే ఇంటిలో ఏమి చర్యలు తీసుకోవాలన్నది. సో ఎక్కడ కూడా మీరు కూలర్ పెట్టి ఉంటే, లేకపోతే వాటర్ స్టాగ్నేషన్ లేకుండా, మళ్ళీ మీరు మంచినీళ్ళనే ఈ దోమలు పెరుగుతాయి కాబట్టి మంచినీళ్ళు మనం ఏమన్నా పెట్టి ఉంటే స్టోరేజ్లో అవి మూత పెట్టి పెట్టడం అన్నది, ఇవన్నీ అందరికీ తెలుసు. కానీ అది మనము కొంత ఎక్కువ చర్యలు తీసుకొని అది ఒక హ్యాబిట్గా మన దగ్గర చేసేసుకుంటే అదేదో ప్రయత్నం చేసినట్టు కూడా తెలియదు. ఎందుకంటే మార్నింగ్ మీరు అందరూ లేచినాక స్నానం చేయటం కానీ, బ్రష్ చేయటం కానీ, అది ఎవరికో ఒక యాక్టివిటీ, ఒక పెద్ద విషయంగా అనిపించడం లేదు. ఎందుకంటే అది రొటీన్ హ్యాబిట్ అయిపోయింది. అలా పర్సనల్ హైజీన్, ఇళ్ళ శుభ్రతం చేసుకోవటం కూడా మనకు అట్లా ఆటోమేటిక్ హ్యాబిట్గా మనం అందరూ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పెద్దాపురంలో స్వచ్ఛతా ర్యాలీలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర దిశగా అడుగులేద్దాం, భావితరాలకు ఆరోగ్యకర పర్యావరణాన్ని బహుమతిగా ఇద్దాం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ శ్రీలక్ష్మి.
విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం ఆధ్వర్యంలో సర్కిల్ 1 ఆఫీస్ నందు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.